Hello kids, welcome to nursery class. I hope you enjoyed holiday yesterday. Republic Day means బ్రిటిషర్స్ మన దేశాన్ని చాలా సంవత్సరాలు పరిపాలించిన తర్వాత లాస్ట్కి ఆగస్ట్ 15కి మనకి స్వతంత్రం వచ్చింది. అప్పటి నుంచి దాని తర్వాత మన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో మన వాళ్ళు చాలా బాధలు కష్టాలన్నీ అనుభవించిన తర్వాత మనకు స్వతంత్రం వచ్చింది. తర్వాత మనం ఎలా బ్రతకాలి, మన దేశం, మన పరిపాలన, మనం ఎలా ఉండాలి, మనకి ఏం రైట్స్ ఉండాలి, ఏం డ్యూటీస్, ఇవన్నీ ఒక బుక్లో రాశారు. అది మన రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్. అది అది రాశాక దాన్ని అమలు ఎప్పుడైందంటే రిపబ్లిక్ డే జనవరి 26 నుంచి మన దేశం, మన పరిపాలన, మన హక్కులు, మన పరిపాలన. అయితే మన రాజ్యాంగాన్ని, మన భారతదేశ రాజ్యాంగాన్ని చాలా దేశాల రాజ్యాంగాలని అన్నీ చదివి దాంట్లో ఉన్న అన్నీ మనకి అనుకూలంగా ఉన్న వాటిని అన్నిటినీ తీసుకొని మన దాన్ని రాశారనమాట. మనం చాలా అదృష్టవంతులం. ఒక రకంగా మనకు నచ్చిన పని చేసుకుంటున్నాం, నచ్చిన బట్టలు వేసుకుంటున్నాం, నచ్చినట్టు బ్రతుకుతున్నాం. కానీ కొన్ని కంట్రీస్లో, వేరే కంట్రీస్లో పాపం లేడీస్కి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. బయటకు రావడానికి లేదు వాళ్ళకి. వాళ్ళ డ్రెస్ కూడా అంటే ఆ కంట్రీలో ఇలాగే ఉండాలని అట్లా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మనకు అవన్నీ ఏం లేవు, మనలో ఉండొచ్చు. ఇది మన దేశం గురించి. ఇది మన సబ్జెక్ట్ కాదు. బట్ ఇంకా మన సబ్జెక్ట్ అంటే మన పిల్లల దగ్గరికి వచ్చేస్తే పిల్లలు ఎలా ఉంటున్నారు అంటే ఎట్లా అంటే ఇప్పుడు స్కూల్లో పిల్లలకి మన ఇంటి దగ్గర చెప్పాలి, ట్యూషన్ క్లాస్ చెప్పాలి అంటే పిల్లలకి ఎలా ఉంటుంది అంటే, నాకు ఇది డైలీ టెలివిజన్లో సీరియల్ చూస్తామే, టెలివిజన్లో సీరియల్లో మధ్యలో యాడ్స్ వస్తే స్కిప్ చేయలేం. అదే యూట్యూబ్లో యాడ్లు వస్తే వాళ్ళ దగ్గర ట్యాప్ చేయొచ్చు, స్కిప్ చేస్తే పోతుంది. పిల్లల అల్లరి కూడా అల్లరి సీరియళ్ళల్లో మధ్యలో వచ్చే యాడ్లు ఎక్కువ వస్తాయి, సీరియల్ తక్కువ వస్తుంది. అలాగే పిల్లలు ఎక్కువ అల్లరి చేస్తారు, కొంచెం చెప్పినట్టు వింటారు. సేమ్ అట్లనే అదే టీచర్ అనుకోండి, వాళ్ళ దగ్గర స్కిప్ అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళు స్కిప్ చేస్తారు, వాళ్ళు మాట వినేలాగా ఉంటుంది. మనం అలా చేయలేము. కానీ మన దగ్గర ఉన్న ఆ తక్కువ టైంలో కూడా వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేయడం అనేది మనది ఈ క్లాస్. అందుకనే చెప్తున్నాను నేను. వాళ్ళు వినే ఆ కొద్ది టైంలో కూడా వాళ్ళకు ఉపయోగపడేవి నేర్పించాలనేది, అందుకే ఈ క్లాసెస్. హోప్ యూ అండర్స్టాండ్. In previous classes we learned letters A, B, C, D. In today's class we are going to learn letter E. See here a standing line with 3 sleeping lines. Standing line with 3 sleeping lines. Letter E. Write letter E like this and ask the kids to color it within the lines. See here, put dots like this and ask the kids to write on dots. Standing line, 3 sleeping lines, like that. Standing line, 3 sleeping lines. This is a homework. See, in a circle there are many letters. I will tell you how to identify letter E. Practice like this. Standing line with 3 sleeping lines. Okay, this is a circlet. What is this? A standing line with 2 sleeping lines. No, not this one. We have to circle the standing line with 3 sleeping lines. Here, standing line right curve D. No, standing line 3 sleeping lines. Circle it. Standing line 3 sleeping lines, like that. This is the way to identify letter E. See here how to write letter E on 4-line book. See, top to 3 lines, standing line, sleeping line, sleeping line, sleeping line, 3 sleeping lines
on the top 3 lines. This is the way to write in a 4-line book. So here next, revise the letters in the sequence. Put dots like this and ask the kids to write on dots. See here, A, right slanting, left slanting, sleeping line, standing line, right curve, left curve, standing line, right curve, standing line, 3 sleeping lines. Letter E. See in this picture, a tree is there, all fruits, 5 fruits are there. I wrote only A letter. Ask the kids to write letters on the fruits. See here, Darshan has written write after letter. A after B will come, B after C will come, C after D, D after E. See ఇక్కడ missing letters. A is there, C is there. What is missing in between? B is missing. Ask the kids to write B here. C is there, E is there. What is missing here? D is missing. Ask the kids to write D here. See in this picture, it's a guava fruit. Dots, put dots like this. Ask the kids to draw lines on the dots. A to B, B to C, C to D and D to E. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ లెటర్ ఈ ఉంది. ఈ ఎలా రాస్తారు? స్టాండింగ్ లైన్, 3 స్లీపింగ్ లైన్స్ ఉంటాయి, అది లెటర్ ఈ. అలా రాయాలి. ఇక్కడ ఈ ఒకటి డ్రా చేసి కలర్ ఏమనండి. కలర్ ఎప్పుడైనా కానీ ఈ లైన్స్ లోపల ఉండేలాగా కలరింగ్ అనేది నేర్పించాలి. ఎప్పుడైనా కిడ్స్కి ఇట్లాంటి కలరింగ్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక లెటర్ని ఇలా రాసినప్పుడు ఇట్లా స్టాండింగ్ లైన్, స్టాండింగ్ లైన్, స్టాండింగ్ లైన్, ఇట్లా స్లీపింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్లీపింగ్ లైన్, ఇట్లా చేయడం వల్ల ఇక్కడ ఎన్నిసార్లు రాస్తే ఇది కలర్ అవుతుంది చూడండి. అలా రాయడం వల్ల వాళ్ళకి ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది అనమాట. ఇక్కడ డాట్స్ పెట్టి డాట్స్ పైన ఈ రాపించాం. ఇక్కడ హోంవర్క్. ఈ సర్కిల్లో లెటర్ ఈని ఎలా ఐడెంటిఫై చేయాలంటే స్టాండింగ్ లైన్ విత్ 3 స్లీపింగ్ లైన్స్ ఏది ఉంది అది ఈ. సర్కిల్ చేయమనండి, చేస్తారు. తర్వాత డాట్స్ పైన రాయమనండి. ఇది రివిజన్ లాగుంటుంది అనమాట. ఏ నేర్చుకున్నాం, బి, సి, డి. ఈరోజు ఈ స్టాండింగ్ లైన్ విత్ 3 స్లీపింగ్ లైన్స్. అట్లా ఇక్కడ ఒక చెట్టు ఉంది, చెట్టు పైన ఫ్రూట్స్ ఉన్నాయి, అవి వాటిపైన లెటర్స్ రాయమనండి. ఏ, బి, సి, డి, ఈ. ఇలాంటివి ఈ పిక్చర్స్ ద్వారా రాస్తే వాళ్ళకు రాయడానికి ఇష్టపడతారు, గుర్తుంటుంది, ఎక్కువ గుర్తుంటుంది అనమాట. ఆఫ్టర్ లెటర్స్, ఏ ఆఫ్టర్ బి వస్తుంది, బి ఆఫ్టర్ సి, సి ఆఫ్టర్ డి, డి ఆఫ్టర్ ఈ. తర్వాత వాట్ ఈస్ మిస్సింగ్ అంటే రాస్తారు. మిస్సింగ్ లెటర్స్ ఏ తర్వాత బి వస్తుంది. బి, ఏ, సి ఉంది, వాట్ ఈస్ మిస్సింగ్, ఏం మిస్ అయిందంటే బి రాస్తారు. సి ఉంది, ఈ ఉంది, ఇక్కడ ఏదో మిస్ అయింది, వాట్ ఈస్ మిస్సింగ్ అంటే డి రాస్తారు. ఇక్కడ ఒక ఫ్రూట్ డ్రా చేసి డాట్స్ పెడితే డాట్స్ పైన లైన్ డ్రా చేయమనండి. ఏ నుంచి బికి, బి నుంచి డికి, డి నుంచి ఈకి. ఇలా చూడండి. ఇక్కడ మనము ఇక్కడ రాపిచ్చాం, కలర్ వేయించాం, ఇక్కడ 4-లైన్ బుక్లో రాపిచ్చాం, ఇక్కడ ఐడెంటిఫికేషన్, ఇక్కడ రివిజన్, ఇక్కడ పిక్చర్లో, ఇన్ని మెథడ్స్లో ఇక్కడ దీని తర్వాత ఏమొస్తుంది, ఈ మధ్యలో ఏముంటుంది, ఇట్లా చేయడం వల్ల ఆ ప్రాక్టీస్లోనే వాళ్ళకి అలా లెటర్ ఈ అనేది వాళ్ళ బ్రెయిన్లో రిజిస్టర్ అయిపోతుంది. आप देख रहे हैं ना, इधर लेटर ई, स्टैंडिंग लाइन, 3 स्लीपिंग लाइन्स है ना. राइट लेटर ई. ऐसा ई लिखने के बाद बच्चों को बोल दो कलर करने का बोल दो, वो करेगा. पुट डॉट्स, ऐसा डॉट्स लिखने के बाद वो बच्चों को बोल दो डॉट्स में लाइन्स, 3 स्टैंडिंग लाइन विथ 3 स्लीपिंग लाइन्स ई. ये सर्किल में ई लेटर को सर्कल ऐसा लिखने के बोल दो. आइडेंटिफाई लेटर ई एंड सर्कल इट. ये डॉट्स में ऐसा डॉट्स लिख दो. बच्चों को बोल दो ये डॉट्स में ए लेटर ए, बी, सी ऐसा लिखने का. ये रिवीजन है, ये होमवर्क का.
ये आप देख रहे हैं ना, ये ट्री है, ट्री में फ्रूट्स है, 5 फ्रूट्स है, इसमें ए लिख दिया। बच्चों को बोल दो BCDE ऐसा लिखने का बोल दो। ये आफ्टर लेटर है, ये आने का बाद क्या क्या आएगा, बी आएगा। बी आने के बाद क्या आएगा, सी आएगा। सी आने के बाद डी आएगा। डी आने के बाद ई आएगा। ऐसा राइट मिसिंग लेटर। ये है, सी है, कुछ मिस हो गया ना, वो बी है, सी है, ई है, मिसिंग लेटर डी है। ऐसा एक फ्रूट लिख दो, डॉट्स लिख दो। बच्चों को बोल दो ए डॉट्स में बी लिखने का, ए से बी तक, बी से सी तक, सी से डी तक, डी से ई तक, ऐसा लिखने के। नेक्स्ट, सी हियर a picture is there, identify letter E in the picture. E, this is E, letter E. Match the letters with the same letters. A, it is A. Where is A? Here. Draw line. B, here. Draw line. C to C, draw line. D to D, E to E, draw lines. Here in this rhyme, Ellie the elephant goes this way and that. She is so very big, she is so very fat. She sways her trunk from side to side. She takes us for a jolly ride. In this rhyme, letter E. Identify letter E and circle it. How many? There are so many E's. There are so many. Ellie, E. Circle it. Circle that. Likewise, ఇక్కడ చూసారు కదా పిక్చర్లో లెటర్ ఈ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉంది, ఐడెంటిఫై చేయాలి. తర్వాత ఏ టు ఏ మ్యాచ్ చేయాలి లెటర్స్, ఏ టు ఏ, బి టు బి, సి టు సి, డి టు డి, ఈ టు ఈ. తర్వాత ఇక్కడ రైమ్లో ఎల్లీ ద ఎలిఫెంట్ గోస్ దిస్ వే అండ్ దట్. షీ సో వెరీ బిగ్ అండ్ సో వెరీ ఫ్యాట్. షీ స్వేవ్స్ హర్ ట్రంక్ ఫ్రమ్ సైడ్ టు సైడ్. షీ టేక్స్ అస్ ఫర్ ఏ జాలీ రైడ్. ఈ రైమ్లో ఈ ఎక్కడుందో సర్కిల్ వేసేయాలి మనం. ఇందులో చాలా ఈస్ ఉన్నాయి, అన్ని సర్కిల్ వేయమనండి. స్టాండింగ్ లైన్ విత్ 3 స్లీపింగ్ లైన్స్ ఏదైతే ఉందో అదే ఈ, దాన్ని సర్కిల్ వేయాలి. आप देख रहे हैं ना ये पिक्चर में ई लेटर ई किधर है, इधर है. बच्चों को बोल दो आइडेंटिफाई करने के लिए. ये मैचिंग लेटर्स, मैच द लेटर्स विथ सिमिलर लेटर्स. ए टू ए है और एक ए किधर है, इधर है, ड्रॉ लाइन. बी इधर है और एक बी किधर है, इधर है, ऐसा लाइन लिखने के लिए बोल दो. सी इधर है और सी इधर है, ऐसा लाइन लिखने के बोल दो. ये राइम में ई लेटर ई स्टैंडिंग लाइन विथ 3 स्लीपिंग लाइन्स. किधर है ये ई, इधर 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 इधर, ऐसा standing line with 3 sleeping lines. Circle it. When we see, there are so many rhymes. Ask the kids to read after me. Ellie the elephant goes this way and that. She is so very big, she is so very fat. She sways her trunk from side to side. She takes us for a jolly ride. ఎల్లీ ద ఎలిఫెంట్ అనేది చాలా పెద్దగా ఉంది, లావుగా ఉంది. దాని ట్రంక్ ఇలా ఎలా మూవ్ చేస్తుందంటే ఇలా మూవ్ చేస్తూ ఉంది, ఒక వైపు నుంచి ఇంకొక వైపు కదుపుతూ ఉంది. అది మనల్ని ఒక జాలీ రైడ్కి తీసుకొని వెళ్తుంది అనేది ఈ రైమ్ యొక్క అర్థం అన్నమాట. That's